రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 157వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెడ్డి సంఘ ప్రతినిధులు హాజరై నివాళులు అర్పించారు. వెంకటరామిరెడ్డి చేసిన సేవను స్మరించుకున్నారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. వెంకటరామిరెడ్డి విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరామిరెడ్డి అమర్ రహే, ఆయన ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు. అనంతరం సీతారాంపూర్లో గల ఆర్బీవీఆర్ఆర్ బీఎడ్ కళాశాలలో జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కళాశాల ఎదురుగా ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వేడుకలు జరిపారు. వెంకటరామిరెడ్డి నిజాం కాలేజీలో కొత్వాల్గా పనిచేశారని, అప్పుడు ఆయన చేసిన సేవలకి గుర్తుగా నిజాం ప్రభుత్వం రాజా బహదూర్ అనే బిరుదుని ప్రకటించిందని రెడ్డి సంఘ ప్రతినిధులు తెలిపారు. ఆయన పదవి విరమణ అనంతరం రెడ్డి విద్యార్థుల కోసం హైదరాబాద్లో హాస్టల్స్ ను ఏర్పాటు చేసి వారి విద్యకు ఎలాంటి ఆటంకాలు కొనసాగకుండా చూశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనలో భాగంగానే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్బీఆర్ఆర్ బీఎడ్ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, నాయకులు పెండ్యాల కేశవరెడ్డి, బండ గోపాల్ రెడ్డి, కాసర్ల మధుకర్ రెడ్డి, ఇనుగొండ నాగేశ్వర రెడ్డి, గన్ను మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా గొప్పగా చర్చించుకోవాలి. ముఖ్యంగా రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజు తెలంగాణ పోరాటంలో కావచ్చు, లేకపోతే రెడ్డి అభివృద్ధికి కావచ్చు, వారు చేసిన సేవలు నిజానికి అమోఘం. తను డెవలప్ కావడమే కాదు, సాటి మనిషిని కూడా డెవలప్ చేయాలి. సాటి మరి ప్రతి వారిని విద్యార్థిని కావచ్చు, లేకపోతే యువకులను కావచ్చు, అందరినీ కూడా డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో మరి ఆర్బీవీఆర్ఆర్ సంస్థని ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఒక హాస్టల్, అలాగే చాలా జిల్లాలలో కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకొని వసతి గృహాలు కావచ్చు, రకరకాలుగా ఓల్డేజ్ హోమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీలో జన్మించిన తను డెవలప్ కాగానే హైదరాబాద్ నడిబొడ్డులో మరి ఆర్బీవీఆర్ఆర్ మరి స్వంత స్థలంలో ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసి మరి ఆ రోజుల్లో మాలాంటి యువకులందరూ కూడా నేను ఆర్బీవీఆర్ఆర్ రెడ్డి హాస్టల్లో నాకు సీట్ దొరికింది, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నాను, అక్కడ అకామిడేషన్ లేదు, పూలమాల సమర్పించి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఎప్పుడైతే ఆ నిజాం పరిపాలనా కాలంలో కొత్వాల్గా పనిచేసినటువంటి రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి లా అండ్ ఆర్డర్లో కానీ, మన హిందూ ముస్లింల ఐక్యతలో కానీ నైజాంకు ఒక మంచి పేరు తీసుకొచ్చి రాజా బహదూర్ అనే ఒక బిరుదు అంకితం చేసుకున్నాడు. ఆ సందర్భంగానే మరియు ఆయనే కొత్వాల్గా అయిపోయిన హైదరాబాదు పోలీస్ కమిషనర్గా పదవి విరమణ చేసిన తదనంతరము పల్లెటూర్లలో ఉన్నటువంటి విద్యార్థులు పట్టణంలో చదువుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో అక్కడ నాంపల్లిలోని నారాయణగూడలో హాస్టల్ నిర్మించడం జరిగింది.